పక్వాన్ని చేద్దాం. మన శరీరమును దేవుడికి సమర్పించుకోవాలి. ఎవరిని? మన శరీరమును దేవునికి. శరీరం అంటే ఏంటిదవా? దేహము. దేహము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నాం అందరూ. మన దేహమును, శరీరమును ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఎవరైతే వాళ్ళ దేహాలను, శరీరమును, ప్రాణ, ఆత్మ, దేహము మూడితో కలయిక ఈ శరీరం. మనలో ప్రాణం ఉన్నది, ఉందా లేదా? ప్రాణం ఉన్నది కాబట్టి బతుకున్నాం, రైట్. ఇంకా ప్రాణము, మనలో ఆత్మ ఉన్నది, ఉందా లేదా? మనలో సోల్, ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ చెప్తున్నది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనలో దేవుని ఆత్మ ఉన్నది కదా. మనం రూములన్నీ ఒక ఇల్లు కట్టుకుంటప్పుడు ఏం చేస్తామంటే ఆ రూములో, సరే ఇప్పుడున్న క్రైస్తవ్యంలో మనం వాక్యంలో ఎదిగాం కనుక మనకు అలవాట్లు చేయలేదు. కొంతమంది నామకాంత క్రైస్తవులు ఏం చేస్తారంటే, లేదా హైందవులు ఏం చేస్తారంటే, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు అందులో దేవుని అర్రా అని పెట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని గది పెట్టుకుంటారు. తెలుసా మీ అందరికీ? తెలుసా? తెలియదా? తెలుసు. దేవుని గది ఉంటారు. ఎవరు ఇల్లు కట్టుకున్నా అందులో దేవుని గది అని పెట్టుకుంటారు. అలాగనే దేవాది దేవుడు మానవులను సృజించేటప్పుడట ఆయన మానవుని యొక్క దేహంలో ఒక గది నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఒక రూమ్ పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడన్నాడు ఒక వ్యక్తి నాతో. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మన అంతరంగంలో ఉంటాడు. అందుకే దేవాది దేవుడు నరుని కలగజేసినప్పుడు ఉంటున్నారా, ఆయన ఒక గదిని నిర్మాణం చేసుకున్నాడు. అదే మన హృదయం అనే గది, అదే మన ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక వ్యక్తి లోకంలో చనిపోయినప్పుడు ఆ వ్యక్తిలో నుండి ఏమైపోతాయంటే ప్రాణము, ఆత్మ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఒక మనిషి చనిపోతే ఏమవుతుంది? చచ్చిపోయిన ముక్కు కాడ చేయి పెట్టి చూస్తా, చేయి పట్టుకొని చూస్తా, గుండె కాడ చెవు పెట్టి చూస్తా, ఏముండదు, ఎలాంటి శబ్దం ఉండదు. అంటే ప్రాణం లేదు. ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం ఉండదు. అదే జంతువులకు ప్రాణం మాత్రమే ఉంటారు, పక్షులకు, జంతువులకు, వాటికి ఆత్మ ఉండదు. హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తుందంటే ఏది మంచిదో ఏది చెడ్డదో కుక్కలకు కానీ పక్షులకు కానీ ఒక వ్యక్తి కర్ర తీసుకొని వచ్చి కొడుతుందని కనుక తెలిస్తేనట అవి పారిపోతాయట. అంటున్నారా? కుక్కలకు కానీ ఏ జంతువుకైనా వేటగాడు నా మీద బాణం విసురుతున్నాడు లేదా పక్షుల మీద వల వేస్తున్నాడనే ఆలోచన కనుక వాటికి ఉంటే ఏ వేటగానికి, ఏ కుక్క కానీ, నక్క కానీ, ఏ జంతువు కానీ దొరకదండి. కానీ వాటిలో ఆత్మ లేదు కనుక మంచేదో చెడేదో అవి గుర్తించవు. అంటున్నారు. జంతువులు ఏం చేయవు, ఏది మంచో ఏది చెడో. అందుకే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే కుక్కలను చంపడానికి మాంసములో మందు పెట్టేస్తే ఏం చేసేది, మాంసం అంతా తినేసి అందులో మందు పెట్టాడనే సంగతి కుక్క తిరుగుతుంది కదా. అంటే ఏం లేదంటే ఆత్మ లేదు. ఆత్మ లేని జీవి గ్రహింపదు. కానీ మనిషికి మాత్రం ఆత్మ ఉన్నది. హల్లెలూయా. మనుషులకి ఏముంది? ఆత్మ ఉన్నది. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలను బట్టి తెలుసు. వీళ్ళు నన్ను ఏం చేస్తానికి మాట్లాడుతున్నాను, మోసం చేస్తానికి మాట్లాడుతున్నారు, నన్ను ఏదో చేయడానికి మాట్లాడుతున్నారని చెప్పి మనం గ్రహించగలుగుతాం. మనలో ఆత్మ ఉంది. మనం ప్రమాదాన్ని ఏం చేయగలుగుతాం? పసిగట్టగలుగుతాం. చెడుతనాన్ని పసిగట్టగలుగుతాం. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలో పెట్టిన ఆత్మ. హల్లెలూయా. ఆత్మ మనకి ఏం చేస్తాడు? బోధిస్తాడు. అది ప్రమాదం, ఇక్కడ యాక్సిడెంట్ అవుద్ది, ఇది వాళ్ళకి పోతే కాలిపోతావు,
అందులో పోతే పడిపోతావు, అక్కడ జారిపోతావు, అది నీకు ప్రమాదం, ఆ స్థలానికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్తారు? చెప్పిందా ఎప్పుడన్నా? చెప్పిందావా? ఎప్పుడు చెప్పలేదు నేను. చెప్తుంది. హల్లెలూయా. ఆత్మ మనకు బోధిస్తారు. మనుషులకు ఉన్న వివేకం అది. ప్రాణము, ఆత్మ, దేహం, శరీరం, ఈ మూడు కలిపి మానవుడు, మనిషి. కనుక జరిగింది ఏంటంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి, అప్పగించుకోవాలి. దేన్ని? దేహాన్ని. ఎందుకు దేహాన్ని ఒక్కదాన్నే దేవునికి అప్పగించుకోవాలి? నేను 3 చెప్పాను. మనలో ప్రాణం ఉంది, మనలో ఆత్మ ఉంది, మనలో శరీరం ఉంది. ఈ 3 మిళితమైతేనే మానవుడు, మనిషి. ప్రాణం ఉందా లేదా? మాట్లాడుతున్నానంటే ప్రాణం ఉంది, ఆత్మ ఉంది అంటున్నాను. దేహము మీ పై కనపడుతున్నాను. నేను ఇట్లుంటాను, నాకు బట్టలు ఉంది, కొన్ని ఎక్కలు ఉన్నాయి, నేను బట్టలు వేసుకున్నాను, నేను ఎలా ఉంటాను, ఇవన్నీ శరీరం పోలి కనపడుతుంది. ఓకే వింటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ప్రభునందు ప్రియులారా, శరీరాన్ని, దేహాన్ని, శరీరం దేహం అన్నొకటే గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని దేవునికి ఎందుకు అప్పగించాలంటే నీవు నీ దేహాన్ని దేవునికి అప్పగించకపోతేనట ఆ దేహము ప్రభునందు ప్రియులారా దేనికైనా బానిసగా మారిపోతుంది. దేవునికి నీ శరీరాన్ని అప్పగించకపోతే కొంతమందికి త్రాగుడుకు బానిసగా మారింది శరీరం, కొంతమందికి వ్యభిచారానికి బానిసగా మారింది శరీరం, కొంతమంది సిగరెట్లకు, డ్రగ్స్కు, ఇంకా వ్యసనాలకు, అబద్ధానికి, మోసానికి, ఇంకా రకరకాల అలవాట్లకు ఏదులోనైంది శరీరం. పాపము శరీరమే చేస్తారు. ఎవరు చేస్తారు పాపం? శరీరం, దేహం మాత్రమే చేస్తుంది. అందుకోసమే దేవుని వాక్యం చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యాన్ని, కృపను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ సేవ మీకు యుక్తమైనది. చూసారా, పౌలు గారు ఒక సేవకుడు చెప్తున్నాడు ఏమనంటే, సహోదరులారా అంటే ఎవరైనా అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అవ్వలారా, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం చెప్తున్నారు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలట? ఆయన అర్పించుకోవాలా. దేవుని కృపను బట్టి, దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని కనికరమును బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఈరోజు ఆ సేవకుడు చెప్పిన మాటను బట్టి నేను కూడా మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మీ శరీరములను ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకోండి. ఎందుకో తెలుసా? దేవునికి నీ శరీరమును అప్పగించుకుంటే నీ శరీరంలో ఉన్న బలహీనతలు వెళ్ళిపోతాయి, నీ శరీరంలో ఉన్న రోగాలను విడిచిపెడతాయి, నీ శరీరంలో ఉన్న నష్టం నుండి నువ్వు విడుదల పొందుతావు. ఎప్పుడు? నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. సజీవ యాగముగా అంటే నీ శరీరాన్ని నీ సుఖం కొరకుగా, నీ ఇష్టానుసారంగా, దాన్ని ఎట్లా అంటే ప్రభునందు ప్రియులారా నీ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్తారు బైబిల్. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ప్రభునందు ప్రియమైన దేవుడు ఇట్లా 1 కొరింథీ 9:27లో దేవుని వాక్యం చెప్తున్నాను. 1 కొరింథీ 9:27లో ఒకసారి మాట చదువుతున్నాము. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడను, ఇతరులను ప్రకటించిన తర్వాత నేనేమైపోతాను? భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును ఏం చేస్తున్నాడు? అవలారా వింటున్నారా? అయ్యలారు వింటున్నారా? దేవుని వాక్యం చెప్తున్నారు.
గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడలేదు. గాలిని ఒకడు పట్టుకోవాలని చూశాడట. ఎవరిని? ఓ నాకే దూడుతాడు. ఓ వాళ్ళు నిద్రపోయావా? ఇక ఒక పూట వచ్చి నువ్వు చర్చికి ఏమైందంటే గాలిని పట్టుకోవాలని ఏం చెప్తారు? పట్టుకొని ఎంతమంది పట్టుకున్నారు? గాలిని ఎప్పుడన్నా పట్టుకున్నారు? గాలి నీకు తాకి తెలుస్తుంది. ఇప్పుడు కిటికీలో నుంచి అవుతుంది ఇట్లా వచ్చి దొమ్మవుతుంది, నీకు తాకింది అర్థమవుతుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అర్థం తెలుసా? తెలియదు. మనకి ఎవరికి గాలికి నేను ఏం చేయట్లేదు, ఏమంటున్నాడు? కొట్టినట్లు నేను పోట్లాడలేదు. అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. ఉంటున్నారా? మనకు అర్థం కాదు. నేను అట్లా పనికి మానట్టుగా ఎదుపడతాను పోతలేదు మాట్లాడి. హల్లెలూయా. అర్థమవుతుంది తెలుగులో, అందుకే చెప్తున్నా. ఇప్పి మరి ఎట్లా పడితే అట్లా బతకలేదు, నేను ఎట్లా పడితే అట్లా జీవించట్లేదు. అది ఎక్కడ పుడతాదో, ఎక్కడి నుంచి వస్తాదో, ఎట్లా వెళ్తానో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే దొరకలేదు అంటాడు భక్తుడు. అంటున్నారా? గాలికి పడినట్లుగా నేను లేదు. నేను ఎట్లా పడితే అట్లా బతకడం లేదు, ఎట్లా పడితే అట్లా జీవించడానికి లేదు. నేను ఇదిగో ఏం చేస్తున్నాడు ఆయన మాటల్లో, గాలిని కొట్టున్నట్లు నేను పోట్లాడలేదు. గాలి కొట్టాలని దొరుకుతుందా? దొరకవచ్చు. ఎప్పుడైనా గాలికి దొరకవచ్చు. ఒక్కనాడన దొరకలేదు అని చేపట్టకపోయినా అట్లా దొరికేది ఫ్యాన్లు అవసరం లేకపో, కూలర్లు అవసరం లేకపో, ఫ్రిడ్జీలు అవసరం లేకపో, మొన్న కరోనా టైంలో గ్యాస్ మొద్దులు అవసరం లేకపో, సుక్కలు చూపెట్లే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తుందంటే గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడట్లా. గాలి దొరకదు, నేను కొట్టలేదు. అట్లా ఎటు పడితే ఎట్లా పడితే అట్లా కాదు నేను బతికేది. దేవుని వాక్యం చెప్తున్నా. అందుకే ఇదిగో ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో, నలుగురికి మంచి మాట చెప్పి నేను చెడిపోతానేమో, నలుగురికి మంచిని పంచి నేను ఖరాబ్ అయిపోతానేమో, నేను చెడిపోతానేమో, నాలో కల్మషం వస్తుందేమో అని ఏం చేస్తున్నావు తెలుసా? నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోవాలట? దాన్ని లోబర్చుకోవడానికి. ఇనదు శరీరం. అందుకోసమే సుప్రభ అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఏ పని చేయలేదు. శరీరము ఆత్మట రెండు విరోధంగా పనిచేస్తాయి. బైబిల్ చెప్తున్నా, నేను జ్ఞాపకం చేస్తాను. ఆత్మ శరీరము రెండు వేరువేరుగా పనిచేస్తాయట. దానికి నీవు పొంకే ఉండదు. ఉంటున్నారా? ఆత్మ ఒకటంటే శరీరం ఒకటి. అది ఎన్నోసార్లు ఉపవాసం చేయాలనుకున్నాం, ఎన్నోసార్లు ప్రార్థన చేయాలనుకున్నాం, ఎన్నోసార్లు దేవునితో పోట్లాడాలి, దేవుని దగ్గర గోజాడాలి, బతిమిలాడాలి, మాటికి ఏం చేయాలనుకున్నారు? చేశారా? ఎంతమంది చేశారు? పోయిన వారం వాక్యం విన్నాం, మాటికి ప్రార్థన చేయాలి. ఎంతమంది చేశారు? మాటికి చేయాలి తల్లి. చేస్తే మనం దీవించబడతాం కదా. న్యాయాధిపతి న్యాయం తీర్చాలనుకున్నప్పుడు దేవుడు న్యాయం తీర్చడా? దివారాత్రులు మొరపెట్టు వారికి ఏం చేస్తాడంట? ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు, వింటాడు, ఆలోచిస్తాడు. నీ సమస్యల నుండి ఈమె మాటికి నా దగ్గర రావద్దంటే నేనేం చేయాలి? అడిగింది ఇచ్చేయాలి. హల్లెలూయా. నువ్వు అడిగింది ఇచ్చేయాలంటే మాటికి దేవాలకి ఇది కావాలా? ఏది? సొమ్ములు అడగొద్దు దేవుణ్ణి, జాగ్రత్త. ఆస్తులు అడగొద్దు దేవుణ్ణి, అందచందాలు అడగొద్దు. దేవా నేనే అందంగా ఉండాలి ప్రపంచం, అది కానే కాదమ్మా. అస్సలుగా 20 ఏళ్ళు ప్రార్థన చేసిన ఏది అడగాలి? దేవుడు ఏది అడుగుతున్నాడు? ఎంతో నిశ్చయముగానే వారికి అనుగ్రహిస్తారు. అడుగు వారికి ఏంటిది? పరిశుద్ధ నీ ఆత్మరక్షణ దేవుడు అడిగేది. నీ కుటుంబ రక్షణ, నీకు నెమ్మది కావాలా, సమాధానం కావాలా, సంతోషము కావాలా, ఆరోగ్యము కావాలా. ఈ రోజుల్లో ఆరోగ్యం ఉన్నోళ్ళే ధనవంతులు తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం. వెనకటి నుంచి ఉండే, కానీ ఈరోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ రోగం లేదు. అవును కదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారంటే అందరూ చేతులు లేచినాయి. మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు అన్నట్టు చేస్తున్నావా? ఒక్కరైతే దేవుడు గాండేసి దేవుడిని తెలిసిన
హల్లెలూయా అంటున్నారా? అంటే కారణం ఏంటి? ఏ నొప్పి కూడా ప్రభునందు ప్రియుల అనారోగ్యం లేకుండా ఉండలేకపోతున్నారు. దానికి మనకి ఏదో పెద్ద సంబంధం ఉన్నది, క్లోజ్ మనం. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు అన్నాడు, హాస్పిటల్ నీకు ఏం పోతావు, గడిపోతావు హాస్పిటల్కి అన్నాడు. హాస్పిటల్కి నీకు ఏంటంట, ఏదో లింక్ ఉన్నది, మీ ఇద్దరి మధ్య చాలా బంధం ఉన్నది, లేకపోతే గడికి ఎందుకు పోతావు దాకానికి అన్నాడట. అర్థమవుతుందా? ఎప్పుడన్నా నీకు ఆలోచన పుడితే మంచిది, నేనేంది దావకాలో పోడి అనేది ఆలోచన వస్తే కొట్లాట స్టార్ట్ అవుతుంది. నేను రానే రాను నీ దగ్గరికి, నీతో ఉండనే ఉంటా, నీతో నాయనతో చెప్తాను, నేను రానే రా. మరి దేనిలో రోగంతో అనలేదే, బాధతో అనలేదే, కష్టంతో అనలేదుగా. ఎన్నడూ కూడా నీతో మాట్లాడనే మాట్లాడు. ఎవరు 24 గంటలు తెచ్చిపెట్టి అయిపోయింది. ఆయన పోయినాక మళ్ళీ సాటులు వేసుకొని తిట్టేది ఇవే, ఉండేది ఇవే. హల్లెలూయా. నీతో మాట్లాడంటారు, మాట్లాడకపోతే తినేది వాళ్ళు అది గుర్తుండాలిగా. ఒక సేవకుడు అన్నాడు, అంటే పెళ్లి చేసినప్పుడు, నానా అట్లా లోతురా భార్యలు నీకు చూసుకోరని చెప్పాడట. ఓ నాన్న నడిచాం, రాత్రి 2 గొడవ వచ్చిందట. గొడవ వస్తే వింటారా, ఈ అన్నారట, ఈ మంచం మామగారు పెట్టి నువ్వు వండుకోద్దన్నారట. ఇప్పుడు నడిచాం రాత్రి గొడవ అయినాక ఈడేం చేశాడు, అట్లనా పండుకోద్దన్నావా అని చెప్పి పక్కకు సాప్ వేసుకున్నాడు, బొంత వేసుకున్నాడు, పండుకున్నాక వీధి కొద్దిగా గుర్తొచ్చింది, మాంసం మీ అవగారు పెట్టినైతే నవా నేను ఉన్నాను అని చెప్పి ఏమన్నాడట, పండుకున్న చూసి నా వరకు చేసింది కదా. ఆమె ఏమైంది, కింద పడిపోయి నడిమిది. ఆ రాత్రి దెబ్బ తాగితే మళ్ళీ పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు విషయాలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుందని బైబిల్ చెప్తున్నారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఒకసారి చదువుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరు ధరించుకోవాలి? మనం తెల్ల బట్టలు కాదు, విలువైన వస్త్రాలు కాదు, ఇస్త్రీ చేసిన బట్టలు కాదు, ఇవన్నీ వేసుకోపో. నీకున్న దాన్ని బట్టి ఏం వేసుకుంటావా? పట్టు చీర కట్టుకుంటావా, పీతాంబరం కట్టుకుంటావా, ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ ఏది కట్టుకుంటావు నీ ఇష్టం, దేవుడు నీకు ఇచ్చిన కట్టుకుంటావు, మంచిదే. కానీ అంతకు మించిన ఎవరిని ధరించుకోవాలని ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎంతమంది ధరించుకున్నారు? ఎంతమంది దగ్గర ప్రభు ఉన్నాడు? అమ్మా వింటున్నారా? స్నానం చేసుకున్నావు, బట్టలు వేసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, మందిరానికి వచ్చి చదవలి, ప్రభువును ధరించుకున్నావా? ప్రభువును ధరించుకోవాలంటే పరిశుద్ధత లేని కాడ ఉండలేడు. హల్లెలూయా. పాపుల మనవి ఆవకింపడని ఎదుగురా అంటాడు బైబిల్. అమ్మా వింటున్నారా? తప్పులు చేస్తున్న దగ్గర, బూతులు మాట్లాడేటోళ్ళ దగ్గర, చెడుతనం చేస్తున్న దగ్గర, వింటున్నారా? ఎంత కేసి మాట్లాడేటోళ్ళ దగ్గర పెద్ద చిన్న తేడా లేకుండా, సేవకురాలని గౌరవం లేకుండా, వింటున్నారా? అలా చేస్తే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. అందుకోసమే మీరు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై అమ్మా దేని కొరకు ఆలోచన చేయదు. మనం దేని గురించి ఆలోచన చేస్తాను రోజు పోయి 2-3 నెలల తర్వాత ఏమో నాకు తెలిసి నా బిడ్డ కూడా చాలాసార్లు అడిగింది, డాడీ దొరకలేదు కదా మధ్యలో అన్నది. ఎంతమంది ఆలస్యం వచ్చింది? నీ మనస్సాక్షి వదిలేస్తున్నా, నీకు ఇంకా దేవుడి మీద భయం భక్తి పుట్టట్లా. అయ్యో నేను మందిరానికి వెళ్ళాలని ఆలోచన రావట్లా. ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళు ఎక్కడ పడిపోతాను, వెనక్కి వెళ్తాను. ఒక్కొక్క వారం వెనక అయిపోయాక వెళ్ళిపోతారు. అదే చెప్తున్నాను, ప్రార్థన చేయని వారిలో మందిరానికి రావాలనే ఆలోచన, ఏమంటాం, ఆతృత, ఆసక్తి కనపడదు. ఏమంటారంటే ఈ అక్కడున్న సీట్స్ ఇక్కడున్న బలకెళ్ళాలంటే అక్కడి నుంచి వైర్ అక్కడికి రావాలి. మధ్యలో ఎక్కడ వచ్చేసినాయి. ఎన్నిసార్లు స్విచ్ చేసి బంద్ చేసి వేసి బంద్ చేసి లైట్ వస్తుందా? లైట్ వస్తుంది.
ఎట్లొస్తుందమ్మా? తెగిపోయిన ఎలుకలు కొట్టేసిన వైపు మరలా ఏం చేయాలా? కలిపితేనే వస్తాడు. వారమంతా ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎన్నో పనుల మీద బయటకు వెళ్తాం, ఎక్కడెక్కడో మన కనెక్షన్ దెబ్బతీసేది కొరికేసే ఎలుకలు ఎన్నో ఉంటాయి. ఆ ఎలుకలు ఉంటాయి ఇంట్లో. కనుక వచ్చేస్తానే మా ఇంత ఎలుకలు పాడుగా అంటాం. నీ జీవితంలో దేవునితో నీకున్న కనెక్షన్ ఎన్నో కొట్టేస్తానే మంది మాటలు, ఇంటి పక్కలలో ముచ్చట్లు కొట్టేస్తారు. ఇంట్లో బంధాలను భర్త మీద, అత్త మీద, కోడల మీద కోపాలు పెట్టిస్తలేదా? ఈయనకి అర్థం కాదు నీకు, ఈ కత్తెర కనపడదే. వింటున్నారా? ఒక సేవకుడు చెప్పాడు మీయ గారు, కత్తెరట ఎంత మంచి బట్టనైనా 2 చేసుకుంటూ పోతుంది కదా. ఏం చేస్తుంది? సీరేస్తుంది. ఎంత మంచి గుడ్డ కానీ, ఎంత మంచి క్లాత్ కానీ ఏం చెప్తుంది? చింపేస్తుంది. నువ్వు కత్తెరలాగా ఉన్నావా అని అడిగాడు సేవకుడు. ఈరోజు వినబడుతుందా? కత్తెర అయితే చింపుడే పని, జాగ్రత్త. ఒకరోజు కత్తెరగా ఉంటే నీకు జరిగేది తెలుసా? నేను చెప్పాను కదా, కత్తెరలాగా కలుస్తూ ఉంటుంది. విడిపోతున్న ఆ చీరను కలపాలంటట ఒక సూది దారం తీసుకొని విడిపోయిన ప్రతిదాన్ని ఏం చేస్తారులే. క్రైస్తవులు అంటే పుట్టేవాళ్ళు, తెంపేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. బంగారు నిపుణులు క్రైస్తవులు కాదు, జాగ్రత్త. ఎవరి నాశనం కోరుకుంటున్నాం, ఎవరు తీసుకున్న బొంగల వాళ్ళే పడతారు. మనకు తెలిసి సాగట ఎవరి శాపం వాని నెత్తి మీదకే వస్తుంది. హేతువు లేని శాపము తగలకపోదు. అందుకోసం చెప్తాం, చాలా విషయాలు చూడండి. బైబిల్ చెప్తుంది మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తుని ధరించుకున్న వారిని. శరీరేచ్ఛను నెరవేర్చుకుంటారు. శరీరం చాలా కోరుకుంటారు. శరీరం కోరుకునేది ఏంటో తెలుసా? ఇస్త్రీ వేసిన బట్టలు, తెల్ల బట్టలు, మంచి బట్టలు, ఖరీదైన బట్టలు. శరీరం కోరుకునేదల్లా ఏంటంటే తినడం, త్రాగడం, ధరించడం. అందుకే యేసు ప్రభువు ఆ విషయంలో హెచ్చరించాడు. సువార్త ప్రారంభంలోనే ఆయన ఫస్ట్ చెప్పిన సువార్తలో భాగంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవి ఏ క్రైస్తవంలో ఉంటాయో వాళ్ళు శరీరానుసారులు బయట చెప్తున్నారు. ఏదుంటే కట్టుకుంటారు శరీరానుసారులు కాదు, ఏదుంటే తింటారు శరీరానుసారులు కాదు. కొంచెం బయటలు ఆమె కాదు, కొంచెం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అందుకోసం బైబిల్ చెబుతున్నమాట, శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేయొద్దు. ఎప్పుడు ఖాళీ ఉంచొద్దని, ఎప్పుడు సుఖ పెడదామని, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడు నష్టపోవాలి. బ్రహ్మకు ప్రియ శరీరాన్ని సుఖపెట్టవద్దు, శరీరాన్ని సుఖపెట్టవద్దు. అందరూ చెప్తున్నారు శరీరాన్ని సుఖపెట్టవద్దు. శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి శరీర విషయం ఆలోచన చేయొద్దు. డాక్టర్ గారు లేదా నేను ఎవరి మీద కోపం మీద చెప్పట్ల, బయట చెప్తుంది. ఎవరిని చేయొద్దట? శరీరం ఏం చేయొద్దు? శరీర విషయమై ఆలోచన చేయదు. ఆలోచన చేయదంటే స్నానం చేయకుండా, బట్టలు మార్చుకోకుండా, ఎట్లా ఉండే ఎట్లాంటి చేసుకుంటున్నా అట్లా కాదు. ఎట్లా ఉండే తీరు ఉండాలి. అన్ని పనులు చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం ఇప్పుడు చేసే ఆస్తిని సంపాదించుకునే ఆస్తి ఏమో తెలుసా? ఆరోగ్యంగా ఉండడం ప్రయత్నం చేసి చాలు. ఇవి వచ్చాడు ఆస్తి అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8:12 దేవుడు వాక్యం చెప్తున్నారు. దాన్ని అయిపోతున్నారు. 8:12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణం లేవు, బాకీ లేవు. అది ఎట్లా చెప్తాను? కూర్చోడా, నువ్వు లేవలేవు, నడవవు, ఎక్కువసేపు నడవద్దంటే ఆయన కూర్చోడు. ఎవరు చెప్తే అన్న గుంజుకొస్తానని చెప్తే, అన్న లేవలేదంటే, అన్న కూర్చోలేదంటే దానికి మనం ఉన్న బాకీ లేము. ఎవరికి? చూడండి, ఎవరికి? ఎవరికవ్వా? అయ్యగారి కాదు, బాకీ ఉన్నది ఎవరికి? నీ శరీరమే నీకు శత్రువు. బయట చెప్తున్నారు. ఎవరికి శత్రువు? నేను ఆత్మీయంగా ఎదగకుండా చేసేది ఎవరంటే
నీ బద్ధ శత్రువు మా ఆయన చేయబట్టి అయ్యా నేను పాపం చేయను రాము, నాకు రోజు రావాలని ఉంటుంది, వద్దంటాడు. వీకే ఎవరి మీద వాళ్ళకున్న పిల్లల మీద మా అత్త చేయబట్టే నేను ప్రార్థించవచ్చు, లేకపోతే నేను రోజు వస్తున్నాను. మా మామ చేయబట్టే, ఇంకా మా కోడలు చేయబట్టాయా, మా కోడలు ఒక్కటి మంచిదైతే, మా అత్త ఒక్కటి మంచిదైతే, మా ఇంట్లో నా భర్త ఒక్కటి మంచివాడైతే, అయ్యా ఓ నేను ఇంకేనా ఏం చేయొద్దమ్మా, ఏం చేయి, నీ శరీరాన్ని కంట్రోల్. మన రుణస్థులం కాదు ఎవరికి, నీ శరీరాన్ని బాధ్యత. ఎందుకో తెలుసా, నీ శరీరం విమోచింపబడింది ప్రభు రక్తంలో. హల్లెలూయా. అందుకోసమే అంటున్నాడు బైబిల్లో, ఏమంటున్నాడు, ఏమన్నాడు అమెరికా 12లో శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరముకు, శరీరం చెప్పినట్టు శరీరం చెప్పినట్టు అంటే ఖాళీ ఉన్నది కదా అని ఏది అంటే అది ఉంటున్నది. ఎవరు చెప్తారంటే అసలు శరీరానికి కారణం ఎవరంటే బైబిల్ అంటారు. ఇంకా అక్కడ దాకా పోలేదు. ఎందుకు ఈ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. టైం లేదు, పొద్దుగానే ముందుగానే చెప్పలేదు. శరీరం దేవునికి సమర్పించాలంటే ప్రభుత్వం ఉంటున్నారా దేవుని శరీరాన్ని అప్పగించుకుంటే, మన శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటే మనం మేలు పొందుతాం, దీవెన పొందుతాం. అంతేకాదు శరీరం ద్వారానే ఆత్మకు సంతోషం లేదా దుఃఖం. దేని ద్వారా? శరీరం ద్వారా. శరీరంతో చేసే అంటే మనం శరీరంతో దేహంతో చేసే ప్రవర్తనే మనం ఎక్కడికి పోవాలో నిర్ణయిస్తుంటారు. మన దేహంతో చేసిన నడిచిన నడకే, ప్రవర్తించిన ప్రవర్తనే మనం పరలోకం వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా మనం నిర్ణయిస్తారు. హల్లెలూయా. మనం శరీరంతో చేసే క్రియనే వింటున్నారా, మనం శరీరంతో చేసే క్రియ, మనం శరీరంతో చేసే తప్పులు ఆత్మకు ఏమవుతాయట, సంబంధాలు కలిగి ఉంటాయట. మనం దేహంతో చేసే తప్పులు మన ఆత్మను నశింపజేస్తాయి. మనలో ఉన్న అంతరంగ పురుషుడు అంటారు బైబిల్. అందుకోసమే ప్రాచీన పురుషుడు, అంతరంగ పురుషుడు. దేహంతో చేసే తప్పులు ఆత్మకు మలినాన్ని కలగజేస్తాయి, ఆత్మను భ్రష్టు పట్టిస్తాయి, ఆత్మను ఏం చేస్తాయి, పడిపోయేటట్లు చేస్తాయి. మనలో ఉన్న దీపం, దేవుడు పెట్టిన ఆత్మ మనల్ని హెచ్చరించకుండా, మనకు మంచి మార్గంలో నడిపించకుండా మన శరీరమే పెత్తనం చేస్తుంది మన మీద. హల్లెలూయా. అందుకే మనం దాని దాసులుగా ఉండొద్దు అంటున్నాడు. చివరికి కొన్ని మాటలు చదువుతూ ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:16లో, గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. దేవుని చిత్తమైన మరలా ఈ వాక్య భాగం, నేను చెప్పుకున్నదేమనగా ఎలా నడుచుకోవాలట, ఎక్కడ నడుచుకోవాలి, చెప్తలేదు ఎవరి పక్క ఎవరి లెక్క నడుచుకోవాలట. నేను చెప్పుకున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎవరి ప్రకారం? శరీరానుసారంగా నడుచుకోవద్దు, దానికి మనం రుణస్థులం కాదు, దాని ఆలోచన మీద అనుసరించొద్దని చెప్పాడా. మనం ఎవరిని అనుసరించాలా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుని వాక్యం చెప్తున్నారు. ఇట్లా బతికనికి తిరుగులేదు. దేవుని వాక్యం ప్రకారం బతుకులలో తిరుగుండదు. అందుకోసమే ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరేం చేయరు, దేవుని గురించిన ఆలోచన ఉండాలి. ఆత్మానుసారంగా అంటే నేను ఎప్పుడు పాట పాడాలా, నేను ఎప్పుడు వాక్యం చదవాలా, నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు నేను సేవకులను కలవాలా, ఎప్పుడు నేను ఒకరికి స్వార్థ చెప్పాలా, ఎప్పుడు ఎవరితో దేవుని వాక్యం మాట్లాడాలా, ఎప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకోవాలా, ఎప్పుడు నేను ఈ ఆలోచన ఆత్మ ఏం చేస్తుంది అంటే అయ్యగారు వాక్యం చెప్పినప్పుడల్లా, ప్రార్థనకు వచ్చినప్పుడల్లా రోషం అనిపిస్తారు. ప్రార్థన చేయాలి, ఇప్పటి నుంచన్నా వాక్యం చదవాలా, ఇప్పటి నుంచన్నా దీవారాత్రులు కన్నీరు నడచాలా, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, భర్త కొరకు ప్రార్థన చేయాలి, అవసరాల కొరకు ప్రార్థన చేయాలి అంటారు. కానీ ఏమైంది? జరుగుతుందా? జరగట్లా. ఎందుకు జరగట్లేదు అని అంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవట్లా.
ఎవరి అనుసారంగా నడుస్తున్నావు? ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు ఏం చేస్తారు? శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి ఏం చేస్తాయి? రెండు కొట్టుకుంటాయి. ఎప్పుడు ప్రార్థన చేద్దామని పొద్దుగా లేవని అనిపించదు. ఆత్మ చెప్తుంది ఇవాళ ప్రార్థన చేయాలి, 3 రోజుల ప్రార్థన చేయక చెప్తుందా? చెప్పిన వాళ్ళు చెప్తారు, చెప్పరు కావచ్చు అన్నట్టు చూస్తారు. కానీ చెప్తుందా? చెప్పదా? పోయిన సోమవారం నుంచి శనివారం దాకా పొలం పని అని, నాటు పని అని, కూలీలు వచ్చే పాయ అని ఈ పనుల మీద కొద్దా కలిసిపోయినావు. వచ్చినావు, దేవా ఏం చేయ పని చేయబట్టి ఏమైనా ప్రార్థన చేయలేకపోతున్నా, ఇక పండుకుంటాను పండుకొచ్చి లేకపోతే ఎన్ని రోజులే ప్రార్థన చేయక? వారం అయింది. ఆత్మ అంటే ఇవ్వాలన్న తీరుకున్నది కదా, 1 గంట సేపు ప్రార్థన చేసుకోవాలని ఆలోచిస్తుంది. హల్లెలూయా. ఇయ్యట్లేదంటే దాని పీకెళ్ళడో తీసుకేసిన సప్లై చేయకుండా అని అర్థం. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఆ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి ఏం చేస్తాయి? ఇక ప్రార్థన చేద్దామంటే అన్నాడు చుట్టాలు వస్తారు. ఇది ఆత్మ. చూశారు? ప్రార్థన చేద్దామంటే ఇక స్నానం చేసుకొని ప్రార్థన చేద్దాం అనే లోపే స్నానం చేసుకున్నా, నీళ్ళు పెట్టుకున్నానో లేదు అయ్యా, ఒక తలకాయ నొప్పి కాదు, ఇక దేవుడు తలకాయ నుంచి తెలియదు అయ్యా, కడుపు నొప్పి స్నానం చేసి ఇవ్వాలన్నా కాసేపు 1 గంట సేపు ప్రార్థన చేస్తాను అనుకున్నా, ఇవ్వాలన్నా ఏమైందట? చుట్ట పొడొచ్చే, ఇంటికి మాట్లాడటానికి పొడొచ్చే, బట్టలు పిండాలనుండే ఇవన్నీ నెయ్యడవుతుంది. అంటే శరీరము ఆత్మ విరోధంగా, వ్యతిరేకంగా. ఎప్పుడు ఎవరైతే ఆత్మ చెప్పిన మాట వింటారో ఆశీర్వాదం ఉంటుంది. ఒకదానికి ఒకటి ఏం చేస్తారు? వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయింతురో నిజమా కాదా? ఎన్నోసార్లు చెత్త ఒత్త అయ్యాలన్నా పోయి తయారు అనుకొని ఇంటికి పోతే బయట దాకా వచ్చినాయా, అంతలో ఏమైందట? ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిందా టైగర్ దగ్గరికి పోదామని. మరి ఏమైంది? ఇంతలా మా ఆయన వచ్చింది అందుకే రాలేదు. చూసాను ఆపడానికి ఏముంటాయో. అది శరీరం ఆత్మ, శరీరానికి ఆత్మ వ్యతిరేకత. ఏది చెయ్యాలనుకుంటామో అది చెయ్యమాట. గుర్తుపెట్టుకోండి, ఏది చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యట్లేదంటే నీ శరీరం బలహీనత. అది చెయ్యలేదు, అది శరీరానుసారం, దాన్ని నడుస్తున్నట్టుగా దాన్ని మనం జయించాలి. ఉపవాసం అంటే ఆకలి ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఇంటి పక్కన చేసే కూర అనుకుంటే ఆ కూర గురుగురు వాసన ఉంటుంది. రోజు తింటాం, ఎన్నడూ వాసన కలదు. కానీ ఉపవాసం ఉన్న రోజు 4 లవతకులు వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు. ఎవరు తెచ్చుకున్నారని చికెన్ వాసన తీరా ఆరాధిస్తే ఎవరు ఇల్లు అది 4 లవతలు ఇల్లు కూడా వాసన పోతుంది. అంటే చూడు ఎంత పనిచేస్తుందో. హల్లెలూయా. అంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అంత వ్యతిరేకంగా పనిచేస్తారు. నిజాలు చెప్తున్నాను. ఇంకా చూద్దాం మాటలా. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా చూడండి. శరీర కార్యాలు చాలా విషయాలు ఉన్నాయి, ముగించుకుందాం. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవి ఏంటి అంటే జాగ్రత్తము, అపవిత్రత, ఇవన్నీ ఎలా జరుగుతాయి? అయ్యా మరి శరీరము దేవునికి సమర్పించుకోవాలి, శరీరము పాపం చేయకుండా ఉండాలి, శరీరములకు లోబడద్దంటే ఏం చేయాలంటే బైబిల్ చెప్తున్నది. దేన్ని లోబరిస్తే ఈ శరీరం అంతా దేవునికి లోబడిపోతుంది. హల్లెలూయా. ఒకే ఒక్క అవయవం ఉందండి, ఒకే ఒక్క అవయవం. అదొక్కటి దేవుని చేతికి అప్పగిస్తే నీ దేహం అంతా, నీ శరీరం అంతా దేవుని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? చదువుతున్న మత్తయి సువార్త 6:22 ఆ తర్వాత ఇక్కడ ఉన్న మాటలు మీరు తర్వాత చదువుకుంటారు. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు, దేహం అంటే ఏంటిది? శరీరం. నీ శరీరానికి దీపం ఉన్నది. ఆత్మేమో దేవుడు పెట్టిన దీపం. నీ శరీరానికి ఉన్న దీపం ఏంటంటే కన్ను. కనుక నీ శరీరానికి, నీ దేహానికి దీపము కన్నే. కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే
నీ దేహమంతా ఏమైపోతుందట, చీకటి. ఈ శరీరం అంతా చెడిపోవడానికి, ఈ శరీరంలో ఆరోగ్యం లేకపోవడానికి, ఈ శరీరంలో రకరకాల రోగాలు బలహీనతలు రావడానికి కారణం ఎవరు? ఈ దేహానికి ఉన్న దీపం ఎవరంటే గుర్తుపెట్టుకోడు. కన్నే నీ దేహాన్ని మలినం చేసి, నీ దేహాన్ని అపవిత్రపరిచి, నీ దేహాన్ని చెడిపోయేటట్టు చేసేది ఎవరంటే నీ కన్ను. నీ దేహానికి దీపము కన్నే కనుక దాన్ని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? నీ కన్నును ఎలా ఉంచుకోవాలా? తేటగా ఉంచుకోవాలా. అసూయ పడొద్దు నీ కన్నుతో. అందుకోసమే యోబు అంటాడు 3వ అధ్యాయం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31:3 చదవకండి. ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే కన్నులతో ఒప్పందం చేసుకున్నాడట. ఓ కన్నులు, ఎవరిని పడితే వాళ్ళు చూడకు. నేను నా కన్నులతో ఏం చేసుకున్నాను? ఏది పడితే చూడకు. ఏది చూస్తుంది? ఒక ఉదాహరణ చెప్పారు లోకుడికలో కదా. కన్నేమో మొన్ననే చెప్పినగా వారం 10 రోజులు కానీ కన్నేమో చూస్తుంది. ఆదికాండం 3:6 ఎవరి దగ్గరికి? అవ్వమ్మ దగ్గరికి ఏమొచ్చింది? సాతానుడు వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఈ పండు తినొద్దు అన్నాడా అని అంటే, నిజమే దేవుడు చెప్పాడు తినొద్దు అన్నాడంటే, ఈ అవ్వమ్మ శక్తిలో నిలబడి రోజు తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అన్నాడు కావచ్చు, ఎందుకు తినొద్దు అన్నాడు కావచ్చు. శక్తిలో నిలబడినాక ఆ శక్తి ఎట్లా కనపడుతున్నది? చూపుకు రమ్యమైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా పడుతున్నారు. అంటే చూచుట ద్వారా రమ్యమైంది అయిపోయింది. కళ్ళు మెరిసిపోతున్నారు ఆ పండు. చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియుల యోబు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ప్రసంగి అంటాడు, సొలొమోను అంటున్నాడు, నా కన్నులు అటు ఇటు చూడక నా ముందర సూటిగా చూడాలి. కొంతమంది కన్ను రెప్పల కిందకి వెళ్తుంటారు, కొంతమంది రకరకాల చూపులు, కొంచెం చూపులు, రకరకాల చూపులు ఉన్నాయి బైబిల్లో. ఉన్నాయా లేవా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ కన్ను చూచిన దాన్ని ఆశిస్తుందట. హల్లెలూయా. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, బంగారం కావచ్చు, లోపం ఉన్నది ఏదైనా, నీ కన్ను చూసింది ఏమంటే ఏం చేస్తుంది? విపరీతమైన మాటలు వస్తాయట చూసిన తర్వాత. అమ్మా నీ కన్ను చూసి దేన్ని ఆశిస్తుందో దాని గురించి సామెతలు వస్తాయట. అబ్బాయి బాగుంది పండు సెట్ అన్నది సెట్ అయితే, మనిషి అనుకో మనిషి, ఇంకా జంతువు అనుకో కుక్క, ఏముండదు కుక్క. అంటే ఏది చూస్తామో దాని గురించి మనం ఏం చేస్తామట? విపరీతమైన మాటలు వస్తాయి. రైతులు అంటుంది ఏం కాదు. ప్రభునందు ప్రియుల, ఏది చూస్తామో అది ఆశపడుతుందట. చూసిన దానివల్ల ఆశపడకు అని బయట చెప్పి. ఎందుకంటే చూసిందల్లా నువ్వు ఆశపడితే నీ శరీరము పాపమునకు లోనవుతుందా. గత వారం చెప్పుకున్నాం, 2 వారాలుగా ఏం చేశాడు? దావీదు రాజనగరి విఘ్న మీద నుంచి స్నానం చేసిన స్త్రీని చూసిన దాన్ని ఏం చేశాడు? ఆశించాడు. ఆశించి ఏం చేశాడు? ఏమయ్యాడు? పాపములో పడ్డాడు. పాపము ద్వారా ఏమైంది? సమాధానం పోయింది. పాపం ద్వారా నెమ్మది లేదు. పాపం ద్వారా సంతోషం లేకుండా పోయాడు. చూడండి ఎవరు చేశారు తప్పు? చూసిందేమో కన్ను, చెప్పిందేమో చెప్పారా? గత వారం చెప్పారు. ఏ కన్నేమో చూస్తుంది, అన్నీ చూస్తుంది. చూసేమో మనసేమో ఆశపడతారు. చూసేదేమో కన్ను, ఆశించేదేమో మనసు, తెంపేదేమో చెయ్యి, తినేదేమో నోరు, అమ్మ తినేదేమో కడుపు, తిన్న తర్వాత దొరికినాక తన్నేదేమో ఈపును, ఏడిచేదేమో. ఎవరు తీసుకున్నా పోగలరా? అడిగి వచ్చిందా సంతానం? అందుకే చూసింది. అందుకే నీ దేహమునకు దీపం ఎవరు? అది కరెక్ట్ ఉండాలి. దాన్ని కాపాడుకో. జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ఏదో చూసి ఏదో మాట్లాడద్దు. జాగ్రత్త. దేవుడు బిడ్డలో మనం
ఇల్లుతో పనులు అనదు, అది ముగించుకున్నప్పుడు. అందుకోసం బైబిల్ చెప్తున్నాను, అందుకోసం నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటే ప్రభుత్వ నీ జీవితంలో పాపానికి తావులేదు, అపవిత్రతకు తావులేదు కదా, చెడుతనానికి తావులేదు, శ్రమకు తావులేదు, అనారోగ్యానికి తావులేదు. అందుకోసమే ఇది మనమంతా కూడా మన తల వచ్చి కొంత వచ్చి ప్రార్థన చేసుకున్నాం దేవుని వాక్యాన్ని బట్టి. గలితీయులకు రాసిన పత్రిక 5:22-5:17 చూస్తే అక్కడ శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. దేవుని వాక్యం గుర్తు చేస్తున్నారు. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవి కాముకత్వము, వ్యభిచారము, జాగత్వము. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే కన్ను ద్వారానే ప్రభుత్వం ప్రీతగా చూసిన దాని వల్ల ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవేమనగా ఒకరించడం, ప్రార్థించడం, జాగత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారం, దేశము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, శరీర కార్యాలు ఎంత పనిచేస్తాయి. శరీరం ఆత్మ వినోదంగా పనిచేస్తుంది. ఎవరైనా గ్రహించగలుగుతున్నావా? ఇదిగో నువ్వు ఏమి నిశ్చయించుకుంటావో అది నువ్వు చేయలేకపోతున్నావని బైబిల్ చెబుతున్నాను. అది నువ్వు చేయలేకపోతున్నావని